అన్న ఇక్కడ సూర్యాపేట అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి నీళ్లు లేక పొలాలు పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? అవునన్నా, ఇప్పుడు చూస్తుంటే రైతులు ఇప్పుడు పొలాలు ఇంకో నెల అయితే పొలాలు అయిపోతుంది, కావస్తూనే ఉంది. ఇప్పుడు వాటర్ లేక చాలా పొలాలు ఎండిపోతున్నాయి. మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ మనం గొర్రెలు మేపుతున్నాం. మా సైడ్ అయితే సూర్యాపేట సైడ్ అయితే వాటర్ లేదు. వారానికి ఒకసారి అంటుండు కానీ 10 రోజులకు ఒకసారి కూడా ఇస్తలేడు ఈ శ్రీరామ్ సాగర్ వాటరు. మళ్ళీ ఈ నెల కాక వచ్చే నెల కూడా వాటర్ ఇస్తే కనుక పొలాలు పండుతాయి, లేకపోతే మొత్తం ఎండిపోతున్నాయి, సగం ఎండిపోయినాయి. దానికోసమే ఈ రైతులంతా నాకు తెలిసి ఒక నెల రోజుల నుంచి ఇదే పోరాటం నడుస్తూ ఉన్నది. అంటే అనేక ఊర్లలో గ్రామాలల్లో ప్రతి ఒక్కరు రైతులు కూడా ఈ బర్రెలకు మేపుతా ఉన్నారు, గొర్రెలకు మేపుతా ఉన్నారు వేసిన పంటలన్నీ. దీని మీద పోరాడుతున్నారు. మన ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వచ్చి కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా. మరి దీని పట్ల ఎట్లా ఉంది స్పందన? ప్రభుత్వం నుంచి ఏమన్నా స్పందించిందా? ప్రభుత్వం నీళ్ళు వదిలిపెట్టే ఏర్పాట్లు ఏమైనా చేస్తుందా? లేదన్నా, ప్రభుత్వం స్పందిస్తలేదు. జగదీష్ రెడ్డి గారు మొన్న మొత్తం రైతుల పొలాల్లో తిరిగి కంట నీరు పెట్టుకున్నా కానీ ప్రభుత్వం ఏమాత్రం చురుకు లేదు. ఇప్పుడైనా కొద్దిగా దయదాల్చి రైతుల కోసం కన్నా వాటర్ కనుక ఏర్చి పెడితే మా పొలాలు మంచిగా ఉంటుంది, మేము కొద్దిగా పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందేమని ఆశతోటి ఉన్నామన్నా. ప్రజెంట్ అయితే వాటర్ వేస్తే మాకు సంతోషంగా ఉంటుంది. కొంతమంది కాంగ్రెస్ శ్రేణులు ఏమంటా ఉన్నారంటే ఇది కావాలనే జగదీష్ రెడ్డి పోయి ఒక దొంగ ఏడుపులు ఏడ్చి కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అక్కడ పొలాలన్నీ మంచిగానే ఉన్నాయని చెప్తా ఉన్నారు. లేదన్న, ఇప్పుడు ఫీల్డ్ ఇప్పుడు ఏమైనా దాచుకొని మాట్లాడేది కాదు, ఇంట్లో ఉండేది మాట్లాడేది. జగదీష్ రెడ్డి గారు పొలాల్లో మొత్తం తిరిగి మొత్తం రైతుల పొలాల్లో తిరిగి రైతులతో ముచ్చటించి కళ్ళారా చూసి మాట్లాడుతున్న తప్ప వేరే ఉద్దేశంగా అయితే మాట్లాడతలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు అయితే జమ్ము మొలిచేది, 24 గంటలు వాటర్ వచ్చేది, ఎట్లా పంట పండేది అంటే అట్లా ఉండేది. ఇప్పుడు వాటర్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అదే అన్న, ఇప్పుడు వాటర్ ఇస్తలేడు, ఎందుకు ఇస్తలేడో అర్థం కావట్లేదన్న. ఇప్పుడు అంటే ఇవ్వడానికి ఇప్పుడు మేడిగడ్డ, ఈ కాళేశ్వరం ఇవన్నీ కుంగిపోయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. పనిచేస్తున్నాయి, నీళ్ళు వస్తే తట్టుకుంటాయి, అవి తట్టుకుంటాయన్న. ఖచ్చితంగా మేడిగడ్డ కానీ కాళేశ్వరం కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఇంతకుముందు ఎట్లా వచ్చినాయి అన్న, ఇప్పుడు కావాలని వీళ్ళు మాట ఏదో కేసీఆర్ మీద బురద జల్లడానికి చేస్తున్నారు తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కావాలని ఆయన మీద బురద జల్లుతారు. కానీ ఇప్పుడు ఇంతకుముందు ఎట్లా ఇచ్చిండు వాటర్ కేసీఆర్ ఉన్నప్పుడు 24 hours వచ్చి అప్పుడు కుంగిపోయింది. ఇప్పుడే ఎట్లా కుంగిపోతుంది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కుంగిపోద్దా? అది ఒకసారి ప్రభుత్వం కూడా స్పందించి రైతుల పట్ల కొద్దిగా సానుభూతి చూపించి వాటర్ ఇస్తే కొద్దిగా పెట్టిన పెట్టుబడి వస్తుందని మా ఆశ. ఉచితంగా చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి రైతులు మోసం చేసి ఉచితంగా చేసుకుంటుంది. కరెంట్ బిల్లు కట్టాల్సి వస్తుందని మోటార్ పెట్టకుండా మా ఎండు పెడుతున్నా పొలాలన్నీ. నాది 3 ఎకరాలు ఎండిపోయినా, కంట్ల తడి పెట్టుకొని అప్పు తీసినాం, పుస్తే తాడ కూర్చోబెట్టి చేసుకున్నాం ముత్తుడిపోయిన. అసలు మొన్న నా 2-3 సార్లు కాలిపోయింది, ఒక్క మోటార్ 3 సార్లు కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ పీలు ఆగట్లేదు. అంతా తేర్లు ఉన్నాం రైతులు. ఆ ఏసీలో కూర్చొని కార్లో తిరగడు కాదు, రావాలి మా పొలం దగ్గర ఫీల్డ్ మీదకి వస్తే తెలుస్తుంది మేము ఆబాదం ఆడుతున్నామా నిజం ఆడుతున్నాం. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి మన సూర్యాపేట జిల్లా మంత్రి ఏం చేస్తుండు? నీళ్ళు ఇయ్యాక అప్పుడు మంత్రి విద్యుత్ శాఖ మంత్రి ఉండే మనకు ఇది ఎండాకాలం చెరువులు అలుగులు పోసినాయి, జమ్ము ఓడిచినాయి. నీళ్ళు వద్దని మేము రైతులమే కొట్లాడినాం. ఇవాళ నీళ్ళు కావాలంటే చుక్క నీళ్ళు లేవు మాకు. మా పరిస్థితి కండ్ల తడే ఉందన్న, ఏం లేదు, చావు బతికే మాది. ఏమంటుంది గవర్నమెంట్ దాకా తీసుకుపోయారా మీ సమస్యని? తీసుకోపోయినా మా సార్ దృష్టి పోయినా ఆయన ధర్నాలు చేసినా ఏం చేసినా అంతా ఉత్తమ చేస్తున్నారు. వాళ్ళు పని లేక ఎండకు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎండకు ఎండిపోతే నన్ను తిడతారా అంటాడా? మా రైతు సమస్య చూడాలి, ముఖ్యమంత్రి ఉంటే రావాలి. ఏమైంది ఎట్లా అంటే ఇప్పుడు బోర్లు పడకుంటే వానలు పడకుంటే రేవంత్ రెడ్డిని తిడుతురంట. అది మరి అది కరెక్ట్ కాదు కదా. మన వానలు పడకుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తారు? గ్రౌండ్ ఆడ ఎవరు పెంచాలి? గవర్నమెంట్ పెంచాలి. ఆడ కాళేశ్వరం మోటార్ వేస్తే మేడిగడ్డ మన లక్ష్మీ బ్యారే అన్ని లిండి వచ్చి శ్రీరామ్ సాగర్ మాకు సస్యశ్యామలు వస్తే మా బోర్లు అయ్యే వచ్చి పోస్తాయనా? చంద్రబాబు ఉన్నప్పుడు 7 సార్లు కరిగిపోయినా పోయినట్టు పోస్తున్నాయి. కేసీఆర్ రాగానే ఎన్ని పోసినాయి? మేము నీళ్ళు పోసినాం దాంట్లో. ఇప్పుడు గత 10 ఏళ్ళలో ఇప్పుడు ఎండిపోయినాయి మీ పొలాలు? ఒక్క గుంట ఎండిపోయిన చరిత్ర ఏ రైతు కూడా, కాంగ్రెస్ రైతు కూడా అడగండి. ఒక్క గుంట ఎండలేదు, నీళ్ళు వద్దన్నాం మేము. ఇవాళ మా బతుకు ఎట్లా ఉందో ఘోరంగా ఉందన్నా. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి ఏ ఊర్లోనైనా తుంగతుర్తి సూర్యాపేట కాన్స్టిట్యూషన్లో ఏ ఊరినైనా ఒక బోర్ వేసిన మానవుడు లేడు. ఇప్పుడు ప్రతి ఊరికి నెల రోజులు నడుస్తుంది. ఒక బోర్ బండి వస్తే కనీసం 20 నుంచి నెల రోజులు నడుస్తుంది. ప్రతి ఊళ్ళే లక్షలు ఖర్చు పెడుతురు, అయినా నీళ్ళు రావట్లేదు.
ఖచ్చితంగా గవర్నమెంట్ కావాలని తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ని బదనాం చేయాలని చెప్పి ప్లాన్ చేసి ఈ నీళ్ళు ఇవ్వకుండా రైతుల పొట్టగొడుతురు. దీనికి ఖచ్చితంగా రైతుల పాపం రేవంత్ రెడ్డికి తగులుతుంది. ఉత్తమ్ కుమార్కి ఖచ్చితంగా రైతుల పాపం రైతుల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. కానీ ఒక పక్క రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటా ఉన్నదంటే రైతుల పట్ల మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం, రైతుల పట్ల రైతాంగానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టినామని చెప్తా ఉన్నది. లేదన్న అన్న నేను 3 పాయింట్లు మాట్లాడుతాను. నేను కూడా రెడ్డి బిడ్డని రైతుగా మాట్లాడుతున్నా. ఆడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు డిసెంబర్ నుంచి సన్నబియ్యం ఇస్తాడు. ఇది మార్చి నెల. నిన్నే పోయి బియ్యం ఎత్తుకొచ్చుకున్నాం మేము. దొడ్డు బియ్యమే ఫెయిలేగా నువ్వు అదొక భాగం. ఒక మంత్రి స్థాయిలో ఉండి నువ్వు డిసెంబర్లోని మార్చి దాకా కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నావు. నువ్వు సన్నబియ్యం ఉదరగొట్టినావు. అది అయిపోయింది. నీళ్లు ఖచ్చితంగా నీళ్లు ఉన్నాయి అక్కడ. మేము చూసినాం. గోదావరి పరివాహ ప్రాంతం బ్రహ్మాండంగా నీళ్ళు పోతున్నాయి. మీరు ఎత్తిపోయలేక గవర్నమెంట్ అవతల తెలంగాణ కేసీఆర్ బదనాం చేయాల ప్లాన్తో ఖచ్చితంగా నీళ్ళు ఆపి రైతుల పొట్టగొట్టిర్రు. అవునా? ఇంకొకటి రైతు భరోసా అంటారు వాళ్ళు. రైతు భరోసా ఇయ్యాడి వరకు కూడా 2 ఎకరాలు పడలే. ఏ ఊళ్ళో వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పానండి, 2 ఎకరాలు ఉన్నవానికి ఎవరికైనా పడ్డాయని చెప్తే వాళ్ళు మీటింగ్ పెట్టి ఒక ఊళ్ళో మీటింగ్ పెట్టి పడ్డలు చేతులు లేకపోవని చెప్పండి. మేము బ్రహ్మాండంగా రాజీనామా చేసుకుంటున్నాం. రైతు బంధన 2 ఎకరాల కూడా పడలేదు. ప్రజెంట్ 2 ఎకరాల కూడా పడలేదే. ఇప్పుడు ఒక రైతు బంధు అనేది కేసీఆర్ ఒక వారం రోజులు క్లోజ్ చేసేది. ఇప్పుడు 2 నెలలు పడతా? ఇది న్యాయమేనా? మార్చి 31 వరకు అన్నాడు. ఇయ్యాడి వరకు కూడా 2 ఎకరాలకు పడలే. ఇప్పుడు జనవరిలో అన్నాడు. ఇయ్యాడి వరకు మార్చి వచ్చింది. ఇప్పుడు రేపు మార్చి లాస్ట్ 31 ఇంకో 10 రోజులు ఉంది. ఈ 10 రోజుల లోపు కూడా 2 ఎకరాలు దాటలే. ఇక నువ్వు మిగతా వాళ్ళకి ఎప్పుడు వేస్తావు నువ్వు డబ్బులు? ఇది అబద్ధం కాదా? ఇప్పుడు ఈ ఇచ్చినటువంటి గ్యారంటీల మీద, హామీల మీద కానీ, ఇటు రైతాంగ సమస్యల మీద కానీ కావాలని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది. వీళ్ళందరికీ జనాలందరికీ డబ్బులు ఇచ్చి మాట్లాడిపిస్తుంది అంటారు. ఏమంటారు? అన్నం తిన్నోడు ఎవడు కూడా అన్నం తినేటోడు ఎవడు కూడా తప్పుగా చెప్పడు. రైతు అంటోడు ఇప్పుడు కేసీఆర్ కంటే నువ్వు మంచి చేసినావు అని చెప్తాం మేము. కేసీఆర్ కంటే అసలు బడ్డు పరిపాలన అంటే ఇది. ఇప్పుడు మేము ఎన్ని సంవత్సరాల చరిత్రలు చూసినాం, చంద్రబాబు చూసినాం, అందరూ చూసినాం. అందరికన్నా దరిద్రమైన పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన. అది అంతవరకు మాత్రం ఖాయం. రైతుల ఉసురు ఖచ్చితంగా తగులుతుంది. అది తిడతాడు. ఈడు చేసిడు ఆడు లంగో దొంగ చేసిడు, మమ్మల్ని బాగుపెట్టిడు రైతుని. వీటిని బాగుపెట్టమని చెప్పరాదు. అవంటే కేసీఆర్ దోసుకుంటూ హరీష్ రావు అంటారు. తెచ్చిన అప్పులు కట్టడానికే సరిపోతున్నాయంట ఇప్పుడు బడ్జెట్. 15 నెలల్లో ఆయన అన్నాడు అసెంబ్లీలో. ఆయన అన్నాడు 1,50,000 కోట్లు అప్పు తెచ్చానని. కేసీఆర్ తెచ్చిన అప్పులు కట్టడం కాదు. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ దోసుకోవడానికి సరిపోతుంది. కేసీఆర్ అనేది అప్పులు తెచ్చినాడు, రైతులు బాగు చేసిండు, రైతులకు సరైన టైంలో రైతు బంధు ఇచ్చిండు, కాళేశ్వరం నీళ్ళు తెచ్చి ఈ తెలంగాణ సస్యశ్యామలం చేసిండు. అదే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ అనేది ఆగమైపోయింది. రైతుల పరిస్థితులు ఘోరాది ఘోరంగా. నేను 5 ఎకరాల రైతుని. 3 ఎకరాలు ఎండిపోయింది. అప్పులు తెచ్చి 10 బోర్లు వేసిన, ఒక్క బోర్ కూడా పడలేదు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు జమ్ములు మొలిసినాయి. ఎండాకాలం కూడా ఏర్లు మొలిసినాయి. చెరువులు కూడా అల్లులు పోసినాయి. మొత్తం ఊటలు పట్టిపోయినాయి. ఇప్పుడు అదే రైతు గోసపడుతుండు. అది రేవంత్ రెడ్డికి పాపం దాకుద్ది, రైతుల పాపం దాకుద్ది. ఎకరం 30 లక్షలు ఉన్న భూమి ఈ ప్రజెంట్ 15 లక్షలు దొరుకుతుంది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే.